అమ్మ ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? ఈ ప్రభుత్వంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఏం లేదు స్వామి, ఇప్పుడు ముసలి వాళ్ళకి డబ్బులు వేయటంలే, ఒక్కనికి పింఛన్ వస్తే ఇద్దరికి సాలటంలే, పనికి పోవటంలే మేము. ఇంకా ఒక్కరికి పింఛన్ తీసుకొని నెల దాకా ఏం తినేము, ఇంకా నా ఒకరికే ఇస్తానని చెప్తుంటారు. ఇప్పుడు ఒకరికి ఇస్తారు అంటే కుటుంబానికి ఒకరికి మాత్రమే అని చెప్పి లిమిట్ పెట్టారు అన్నారు. ఇప్పుడు అట్టు ఇచ్చే వాళ్ళకే ముసలి వాళ్ళకు నాకు చాలా 10,000 బియ్యం వచ్చా, 3,000 డబ్బులు వస్తే నెల దాకా ఏం తిని బతికాము. ఇద్దరికి వస్తే ఎట్లా సర్దుకుంటాం, ఇద్దరికి నన్ను అంటుండ్రు. కుటుంబంలో మీకు ఇంకే ఆదరణ లేదా? ఏ ఆదరవు లేదు మాకు, కష్టం చేయలేకపోతే, ఏ ఆదరవు లేకపోయా, కైలు లేకపోయా, ఏమీ లేకపోయా, కష్టం చేసుకున్నా అంటే చేయలేకపోతే. అయితే ప్రభుత్వం నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? అదే ఆ డబ్బులే మాకు కూడా ఇద్దరికి పింఛన్ ఇస్తే మా నెల మాకు బతికిపోతాం. ఎవరు ఉంటారు, మాకు పెట్టేవాళ్ళు లేరు. అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా మనిషికి 3,000 లెక్కన ఇస్తే బాగుంటుంది అంటారు. అంతేగాని ఇప్పుడు ఒక్కనికి వచ్చే వాళ్ళకే ఒక్కనికి ఇద్దరు భార్య భర్తలకు సాలకపోయా. అయితే ఈ ప్రభుత్వంలో అయ్యే పెట్టుకోవాల్సి వచ్చా. ఈ ప్రభుత్వంలో అమ్మఒడి అలాగా చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి, అన్ని ఏమైనా వచ్చాయా? అవి మాకేం లేవు, మా పిల్లలు లేరు. నాకు మీకు ఈ ప్రభుత్వం నుంచి ఏం రాలేదా? ఏం రాలే. కాలనీ ఇల్లు రాలేదా? ఒకటి కాలనీ ఇల్లు ఒకటి వచ్చింది, చోటు ఒకటి వచ్చి కాలం కడతానంటున్నారు. ఈ ముసలికి 3,000 పింఛని, 10,000 బియ్యం వస్తాయి అంతే, ఇంకేం రావు మాకు. ఇంకా ఒక్క 10,000 బియ్యం, 3,000 మేమేం దీన్ని బతకాలి, ఇద్దరికి రాగాలి. మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు మీకు ఒక్కరికే డబ్బులు వస్తే ఇల్లు మొత్తం గడవదు అనుకుంటున్నారా? ఏమి లేదు స్వామి, 3,000 వస్తాయి నాకు. అవి తిన్న నడువుల నొప్పులు అన్నీ ఇద్దరం పోతాం ఆసుపత్రికి, దానికి దీనికి పోతాం. నడువుల నొప్పులు బాగలేదు నాకు, ఊళ్ళు ఏడికి పోలేను, పని చేయలేను, ఏం చేయలేను. ఏం చేశాను స్వామి, మా బతుకు ఇంకేమి లే. అయ్యేమో మోడీ డబ్బులు వేస్తాడంట, ఆ డబ్బులు కూడా పడవు స్వామి మాకు, ఆ డబ్బులు కూడా పట్టంలే. ఏమని బతకాలి మేము? మొత్తానికి ఇద్దరికి పింఛన్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, అంతే కదా? ఇంకా కూరాక కానీ, నీళ్లు కానీ, నిప్పులు కానీ అన్నీ కొనాల్సి వచ్చా. ఇంకా 3,000 డబ్బులు వస్తే రోగం పెట్టుకునేదే, ఇవన్నీ చూసుకునేదే. ఇంకా నాకు వస్తే రోగానికి 3,000 పోయినా ఇంట్లో ఖర్చు కన్నా 3,000 ఉంటాయి కదా అని మా అభిప్రాయం.